శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియో చూస్తున్న ఆస్తిక మహాజనులందరికీ కూడా కొంత బాధాతప్త హృదయంతో చేస్తున్న వీడియో ఇది. నిన్న ఒక సామాజిక ఉద్యమకారుడిగా విఖ్యాతి చెందిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడిగా మాదిగ రిజర్వేషన్ల విభజన కోసం అవిశ్రాంతంగా పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని బ్రాహ్మణులను అన్న మాటలు అందరికీ తెలిసిందే. ఇవాళ కొత్తగా మందకృష్ణ మాదిగ మాత్రమే కాదు, ఇవాళ సమాజంలో చాలామంది కుహనా మేధావులకు, చాలామంది హైందవ ద్వేషులకు, ఇంకా చెప్పాలంటే వైదిక సంస్కృతికి ఆర్ష సంస్కృతికి వ్యతిరేకులైన వాళ్లకు మొట్టమొదట తమకు పేరు ప్రఖ్యాతులు రావాలన్నా, సమాజంలో విద్వేషాలు పెంపొందించాలన్నా, హిందూ ధర్మాన్ని నాశనం చేయాలన్నా, లేదు తమ మాటలు పాపులర్, తమ వ్యాఖ్యానాలు సంచలనం కావాలన్నా మొట్టమొదట వాళ్ళ గురి బ్రాహ్మణుల మీద మాత్రమే చూపుతున్నారు. స్వాతంత్రం వచ్చి ఇంకొక 2 ఏళ్ళు అయితే 80 ఏళ్ళు కావస్తుంది, 78 ఏళ్ళు దాటుతోంది. 78 ఏళ్లలో ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అత్యంత ఆల్రెడీ వెనకబడే ఉన్నారు, అత్యంత వెనకవేయబడిన సామాజిక వర్గం ఏదైనా ఉంది అంటే అది బ్రాహ్మణ వర్గం. వాళ్ళ జీవితమంతా కూడా త్యాగాల పునాదుల మీదనే జీవనాన్ని సాగిస్తున్న ఈ సామాజిక వర్గం ఇవాళ అత్యంత హేయమైనటువంటి, చాలా నీడలేక, తినడానికి తిండి లేక, చేయడానికి ఉద్యోగం లేక ఘోరమైన పరిస్థితిలో ఉన్న బ్రాహ్మణులు అత్యధికులు, 80% మంది ఉన్నారు. ఈ భారత రాజ్యాంగంలో అగ్రవర్ణాల్లో అగ్రభాగాల బ్రాహ్మణులని చెప్పడమే కానీ అత్యంత దిగజారుగుతున్న వర్గం ఏదైనా అంటే అది బ్రాహ్మణ వర్గం. రాజకీయ పదవులు సరే, స్వతంత్ర పోరాటంలో తమ ప్రాణాలను, తమ కుటుంబాలను వదిలిపెట్టి ఉద్యమంలో పాల్గొని స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న చాలామంది మొదట్లో భారత పార్లమెంట్లోనూ వివిధ రాష్ట్రాల శాసనసభల్లోనూ ఎన్నికవుతూ రాగా క్రమంగా ఇప్పుడు అది 1% తగ్గిపోయి అటు చట్టసభల్లోనూ ఇటు ఉద్యోగ వర్గాల్లో కూడా బ్రాహ్మణ సామాజిక వర్గం రోజు రోజుకు కనుమరుగయ్యే స్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సమాజంలో గౌరవం లేదు, చేయడానికి ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు రావు, ఆర్థికంగా వెసులుబాటు ఉండదు, సంపాదించడానికి వ్యాపారం చేయడం బ్రాహ్మణులకు వాళ్ళ యొక్క జీవన శైలి కాదు. కేవలం ధర్మాన్ని నమ్ముకొని, ధర్మాన్ని ఆచరిస్తూ, వైదిక సంస్కృతిని కాపాడుతూ తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి దాకా వైదిక ధర్మంతోనే బతికే సమాజం, వైదిక ధర్మాన్ని కాపాడే సమాజం ఈ బ్రాహ్మణ సమాజం. బ్రాహ్మణ జాతి మొత్తము కూడా ఇవాళ అభద్రతా భావంతో, దైన్య స్థితిలో, సమాజంలో చాలామంది హేళనగా మాట్లాడడం, సూటిపోటి మాటలు మాట్లాడడం, విపరీతమైనటువంటి దూషణలు చేయడంతో కుంగి కృషించిపోతూ చాలామంది ఎవరైనా శర్మ ఉంటే ఆ శర్మాన్ని తీసేసుకోవడం, శాస్త్రి అంటే శాస్త్రీయం తీసుకోవడం, చారి అంటే చార్యం తీసేసుకోవడము, కనీసం బ్రాహ్మణులమని మన పేరులో కనబడినా
మనకు సమాజంలో గౌరవం పోతోంది, సమాజం నుంచి చిత్కారాలు వస్తున్నాయన్న దాంట్లో భయభ్రాంతులకు లోనై వాళ్ళ పేరులో కూడా బ్రాహ్మణ అనేటువంటి పేరు రాకుండా చూసుకుంటూ ఉన్నారు. ఎందుకు పరిస్థితి? అది కేవలం భారత రాజ్యాంగంలో 80 ఏళ్లుగా రిజర్వేషన్లు లేకుండా వీరి యొక్క ఏదైతే పౌరోహిత్య ధర్మమో, వేద ధర్మమో, పౌరోహిత్యమో, అదేవిధంగా అర్చకత్వమో ఇవి మాత్రమే చేసుకుంటూ బతుకుతున్న అతి కొద్ది మంది కూడా ఇవాళ తమ పిల్లలను కూడా ఆ వ్యాపకంలోంచి, ఆ వృత్తిలోంచి బయటకు తీసుకొస్తూ వేరే ఉద్యోగాల వైపు పంపిస్తున్నారు. ఎందుకంటే గౌరవం లేదు కనుక. నిన్న మాట్లాడిన మందకృష్ణ మాదిగ గారు మాత్రమే కాదు, ఇంతకు పూర్వం కంచె ఐలయ్య కానీ, కత్తి పద్మారావు గారు కానీ, కదిరే కృష్ణ అనేవాళ్ళు కానీ, ఆవునూరి మురళి లాంటి వాళ్ళు కానీ చాలామందికి ఒక ప్యాషన్ అయిపోయింది. అంటే బ్రాహ్మణులను తిడితే మనం ఏదో ఒక సంచలనంగా మారచ్చు, మన మాటలకు ఎంతో ప్రాముఖ్యత వస్తుంది సమాజం నుంచి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఒక్కసారి పురాణాల కాలం నుంచి కూడా మనం గమనిస్తే ఏనాడు కూడా యుగ యుగాల నుంచి కృతయుగం, త్రేతాయుగం, సత్యయుగం, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ప్రస్తుత కలియుగం, శ్రీ మహావిష్ణువు దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసం అవతారాలు ఎత్తితే అందులో ఎక్కువ అవతారాలు ఒక వామనుడు, అదేవిధంగా పరశురాముడు మినహా అందరూ కూడా క్షత్రియులుగా, వారు ఇంకా ఇతర కులాలుగా అవతార పురుషులుగా జన్మించిన వారే. వాళ్ళందరినీ వాళ్ళ బ్రాహ్మణులు అవతార పురుషులుగా, భగవంతుడిగా నిత్యం పూజాధికారులు చేస్తున్నారు కదా. ఇకపోతే చాలామంది ఋషులు కూడా, మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆ ఋషులు కూడా, వాళ్ళందరూ కూడా ఏదేదో ఇతర కులాల నుంచి, అంటే ఆయా పురాణాలు, మనకున్నటువంటి సనాతన సాహిత్యం ద్వారా మనం కనుక చూస్తే చాలామంది ఋషులు కూడా ఎవరెవరో ఇతర కులాల నుంచి వచ్చిన వాళ్ళనే మనం ఇవాళ మహర్షులుగా, మహాజ్ఞానులుగా వారిని మనం పూజిస్తున్నాం. అయితే బ్రాహ్మణుల్లో కూడా వశిష్ఠుడు లాంటి ఒక మహర్షి ఉన్నప్పటికీ కూడా సేవ చేసింది మొత్తం ఆ సూర్యవంశానికే. దశరథ మహారాజు వంశం ఉంది కదా, శ్రీరామచంద్రుడి వంశం ఉంది కదా, ఆ వంశం మొత్తానికి. విద్యారణ్యుడు ఉన్నారు కదా, విద్యారణ్యుడు ఓరుగల్లు నుంచి శృంగేరి జగద్గురువై తర్వాత హరిహరరాయలు, బుక్కరాయలు అనే వారిని రాజులుగా చేసి అక్కడ ఆ వంశాన్ని, విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపజేశారు హరిహరరాయలు, బుక్కరాయలను. వారెన్నడూ రాజ్యాకాంక్షకు చూపించలేదు. సమర్థ రామదాసు కూడా బ్రాహ్మడే, కానీ ఎవరికి పట్టం కట్టారు? శివాజీ మహారాజుని. ఇవాళ హైందవులందరూ గర్వకారణంగా చెప్పుకునే శివాజీ మహారాజుకి. అదేవిధంగా గోవింద దీక్షితులు, వారిని కనుక మనం పరిశీలిస్తే శూద్రరాజులైన జనాంగనికి వారు పట్టం కట్టిన మన చరిత్ర. ఇంకా చాలామంది మనం పురాణాల్లో చూస్తే ఎంతోమంది ఋషులు, అగస్త్య ఋషి కానీ, దుర్వాస ఋషి కానీ, దాధిచి కానీ, కశ్యప, కౌండిన్య, ఘోర, ఇంకా చాలామంది మనకు పురాణాల్లో ఋషులు చూసుకుంటే కూడా ఆ చాలామంది ఋషులు, మునులు కూడా వారి యొక్క తపస్సును బట్టి, వారి అనుష్ఠానాన్ని బట్టి, వాళ్ళ యొక్క యోగ సిద్ధిని బట్టి మనం గౌరవించాం. కానీ ఎక్కడా కూడా కులము అనేది ఎక్కడ కూడా మనకు లేదు. అలాంటి కాలం నుంచి కూడా బ్రాహ్మణుడు కేవలం వైదిక ధర్మంతోనే జీవనం సాగిస్తూ, వేద ధర్మాన్ని కాపాడుతూ వారి జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇకపోతే ఈ స్వాతంత్రం రాకముందు తురుష్కులు మన
భారతదేశం మీద దాడులు చేసినప్పుడు వాళ్ళు ప్రధానంగా వైదిక సంస్కృతిని నాశనం చేయడానికే వాళ్ళు పరిగెట్టుకున్నారు. బ్రాహ్మణుల పిలకలు కోయడము, వైదిక సాహిత్యాన్ని దగ్ధం చేయడము, విశ్వవిద్యాలయాలను నాశనం చేయడము, నలంద తక్షశిల లాంటి, ఇంకా ఎక్కడ ఆలయాలు ఉన్నా అర్చకులు కనిపించినా వాళ్లను దాడులు చేసి నానా చిత్రహింసలు గురి చేసి చంపించినటువంటి సందర్భం మనం చరిత్రలో ఎన్నో చూసాము. ఇలా మొత్తం యుగాల నుంచి గత 2-3 వేల ఏళ్ల నుంచి కూడా ఈ నాగరికత తెలిసినప్పటి నుంచి కూడా బ్రాహ్మడు మీద దాడులు, బ్రాహ్మడిని అవమానపాలు చేయడమే చూసాం. కానీ అయినప్పటికీ కూడా ఈ ధర్మాన్ని వదలకుండా, తన అనుష్ఠానాన్ని వదలకుండా త్రికాల సంధ్య, అగ్ని కార్యము, ఇంకా దేవతార్చన, గ్రామాల్లో పౌరోహిత్యము, ఆలయాల్లో అర్చకత్వము, వేదాన్ని అధ్యయనం చేసి వేద పండితులుగా వేద ధర్మాన్ని అలవర్చడము, కఠోరమైన నియమ నిష్టలతో జీవనాన్ని సాగించడం, ఇలా బ్రాహ్మణుల యొక్క జీవనం సాగుతోంది. ఇదంతా ఈ వర్గం వాళ్ళు అది తగ్గుకుంటూ వస్తుంది. ఇవాళ అతి కొద్ది మంది మాత్రమే ఈ వైదిక ధర్మంలో బ్రాహ్మణులు వేద ధర్మాన్ని కాపాడే సమాజంగా మిగిలిపోతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా అసమానతలకు, అనేకమైన దాష్టీకాలకు ఎంతో బ్రాహ్మణేతర రాజులు, చక్రవర్తులు కారణమైతే ఈ మనుధర్మం అనే దాన్ని అనుక్షణం ప్రస్తావిస్తూ, మనుధర్మం పేర బ్రాహ్మణుల మీద దాడులు చేస్తూ, మనుధర్మంలో కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా బ్రాహ్మణులను తూలనాడము, బ్రాహ్మణులను అవహేళన చేయడానికే పనిగట్టుకొని చాలామంది తమ ఉపన్యాసాలు ఇస్తున్నారు. అదేదో గొప్ప అనుకుంటున్నారు. 78 ఏళ్లుగా రిజర్వేషన్లు లేకుండా, ఆర్థిక స్థితి బాగులేకుండా చాలామంది పౌరోహిత్యము, అర్చకత్వము, వైదిక ధర్మాన్ని వదిలేసి అన్ని రకాల వృత్తులు అవలంబిస్తున్నారు. ఇవాళ ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మణ సామాజిక వర్గం యొక్క జనాభా ఎక్కువ ఉంటుంది. అక్కడ నేను కళ్ళారా చూశాను, క్షురవృత్తిలో కూడా బ్రాహ్మణులు ఉన్నారు. హెయిర్ కటింగ్ సెలూన్లలో పనిచేస్తున్నారు, రిక్షా పుల్లర్స్గా ఉన్నారు. చివరికి బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన చాలామంది సులభ్ కాంప్లెక్స్లలో కూడా పనిచేస్తున్నారు. ఈ విషయం తెలుసో తెలియకో లేదో అతి తెలివయ్యి బ్రాహ్మణులను తిడితేనే మనకు మనగడ అనుకునో వీళ్ళందరూ కూడా నేను చెప్తున్న ఈ కుహనా మేధావులు కావాలని బ్రాహ్మణులను తిడుతూ ఉన్నారు. ఏనాడు చరిత్ర నుంచి ఇప్పటిదాకా చరిత్రను మొత్తం పరికిస్తే అనాచారాలకు కానీ, అనేకమైనటువంటి అఘాయిత్యాలకు కానీ బ్రాహ్మణుడు ఏనాడు కారణం కాలేదు. బ్రాహ్మణుడు కేవలం బిక్కుమంటూ జీవనం సాగిస్తూ ఏ రాజ్యాలలో రాజుకు విధేయుడై ఒక గురుస్థానంలో ఉండి తన అనుష్ఠానాన్ని లోకా సమస్త సుఖినో భవంతు అని తన అనుష్ఠానాన్ని ధారపోసాడు, ధర్మబద్ధంగా జీవించాడు తప్ప సమాజం వినాశం కావాలని, సమాజంలో వైషమ్యాలు రావాలని కానీ, ఇంకా సమాజం చెడిపోవాలని కానీ ఏనాడు బ్రాహ్మణుడు కోరుకోడు. చివరికి అనేక త్యాగాలు కూడా సమాజ క్షేమం కోసం త్యాగాల పునాదుల మీద జీవనాన్ని సాగిస్తుంది కూడా బ్రాహ్మణుడే. ఒక ఊరిలో ఒక పురోహితుడు ఊరంతా బాగుండాలని, ఊరందరి ఒక కుటుంబ సభ్యుడిగా ఉదయం తెల్లవారు లేచినప్పటి నుంచి అర్ధరాత్రి దాకా పూజాధికాలు చేస్తూ ధర్మబద్ధంగా జీవిస్తున్నాడు. ఏ పదవులు ఆశపడట్లేదు, ఏ రాజ్యకాంక్ష లేదు, చట్టసభల్లో పోటీ చేయడానికి కూడా ఏనాడు వీడు ముందుకు రారు. వారు తమ వృత్తిని, తమ ధర్మాన్ని కాపాడుకుంటే చాలు అని వాళ్ళు అంత ధర్మబద్ధంగా, ధర్మనిష్టగా
జీవనాన్ని సాగిస్తూ ఉంటే బ్రాహ్మణుల వల్లే ఇదంతా చాలా అపచారాలు జరుగుతున్నాయని తరచూ మాట్లాడడం, తరచూ బ్రాహ్మణ సమాజాన్ని తూలనాడడం ఇతర కులాల వాళ్లకు, ప్రధానంగా సినిమా నేపథ్యంలో ఉన్నవాళ్ళు కానీ సామాజిక ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు కూడా బ్రాహ్మణులను టార్గెట్ చేస్తుండడం అత్యంత దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఇవాళ మనం ఏదైతే అంటరాని వారుగా చాలామంది అస్పృశ్యుతులుగా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని ఏదైతే చరిత్రలో వింటున్నామో దానికి అంతటికీ బ్రాహ్మణులు కానే కాదండి, ఒక ఫ్యూడలిస్టు భావజాలంతో వచ్చినటువంటి నాటి రాజులు, తర్వాత సమాజంలో అగ్రభాగాన ఉన్నటువంటి ఫ్యూడలిస్టు సామాజిక వర్గాలకు చెందినవారు మాత్రమే. తెలంగాణలో ఒక అగ్రభాగాన ఉన్నటువంటి వాళ్ళు, కోస్తాలో కానీ ఇంకా దేశంలోని ఇతర ప్రాంతాల్లో కానీ సామాజికంగా ఉన్నత స్థాయిలో అంటే పదవుల రూపంలో కానీ ధనంగా కానీ భూస్వామ్యులుగా ఉన్నవాళ్ళు కానీ అలా ఫ్యూడలిస్టు భావజాలతో ఉన్నవాళ్ళు మాత్రమే ఆ అనాచారాలకు, అస్పృశ్యతకు, అంటరానితనానికి కారణమయ్యారు. కానీ ఏనాడు బ్రాహ్మణుడు అంటరానితనమని కానీ, గుళ్ళల్లోకి రావద్దని కానీ, పూజల్లో ఎవరు పాల్గొనొద్దని కానీ, వైదిక సాహిత్యం ఎవరు చదవద్దని కానీ ఏనాడు చెప్పలేదు. దయచేసి నిరూపించండి అలా ఉంటే కనుక. చాలా దుష్ప్రచారం. వేదం చదివితే వేదం చెవులల్లో సీసం పోస్తామని అన్నారట. ఎవరన్నారో అసలు ఆనవాళ్ళు ఉండవు, ఆధారాలు ఉండవు. ప్రతి వేదిక మీద ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. అంటరానితనాన్ని ప్రోత్సహించింది బ్రాహ్మణులు అంటారు. ఎక్కడ సమాజంలో ఇంతవరకు చరిత్ర మొత్తంలో మీరు చూడండి, ఫ్యూడలిస్టు భావజాలం జరిగిన సామాజిక వర్గాలు తప్ప ఏనాడు బ్రాహ్మణుడు కూడా దాన్ని ప్రోత్సహించలేదు. ఎస్, సనాతన ధర్మంలో ఏదైతే మడి ఆచారం సంప్రదాయం ఉందో తన వరకు అలవర్చుకున్నాడు. తన ఇంట్లో మడితో పూజలు చేసుకున్నాడు. తన ఇంట్లో ఒక ధర్మబద్ధంగా ఉన్నాడు. తన ఇంట్లో దేవతార్చన చేయడంలో కానీ, ఇంకా ఏదైనా క్రతువులు నిర్వహిస్తున్నప్పుడు కానీ, ఏదైనా పూజాధికారులు చేస్తున్నప్పుడు కానీ తన వృత్తి కదా అది. సమాజమే నువ్వు ఈ వృత్తి చెయ్యి అని చెప్పి కోరుకుంది కదా. నువ్వు ఇంత పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంది ఆ సమాజం. ఆ సమాజాన్ని బట్టే అతను ధర్మంగా, శుచిగా, శుభ్రంగా, నిష్ఠగా, నియమాలతో జీవనాన్ని సాగిస్తూ వచ్చాడు, సాగిస్తూ ఉన్నాడు, సాగిస్తూనే ఉంటాడు ఒక నిష్ఠ కలిగినటువంటి బ్రాహ్మణుడు. దానివల్ల ఎవరికి నొప్పి అండి? ఎవరికి ఇబ్బంది ఉన్నాడండి? కటిక దరిద్రుడైనటువంటి బ్రాహ్మణుడు కూడా ఇవాళ అదే నియమనిష్టలతో జీవనం సాగిస్తాడు. సంపన్నుడిగా ఉన్న ఇంకేదైనా పదవీ బాధ్యతలు కానీ ఉద్యోగాల్లో ఉన్నవారైనా తన వరకు ఇంట్లో అదే బాధ్యత నిర్వహిస్తాడు. తన ఇంట్లో తన ఆచారాలను, తన ధర్మాన్ని అలవర్చుకుంటుంటే సమాజానికి అతను చేసిన నష్టం ఏంటి? 78 ఏళ్లుగా రిజర్వేషన్స్కు దూరమై, ఆదాయ వనరులు లేక, భూములు లేక పూర్తిగా వెనుకవేయబడ్డటువంటి జాతి ఏదైనా ఉందంటే ఇవాళ బ్రాహ్మణ జాతి అని మీకు తెలిసి కూడా ఎందుకు మాట్లాడరు? తన విద్యుక్త ధర్మాన్ని పక్కన పెట్టి చాలా హేయనీయమైనటువంటి విధంగా జీవనాన్ని సాగిస్తుంది బ్రాహ్మణ జాతి అంటే ఎందుకు ఒప్పుకోరు? ఉన్న 1% కన్నా తక్కువ జనాభాలో 90% మంది కటిక దరిద్రంతో జీవనం సాగిస్తున్నారు. చాలామంది ఈ దేశంలో పుట్టడమే తప్ప, అందులో బ్రాహ్మడిగా పుట్టడం తప్ప, బ్రాహ్మడిగా పుట్టడం వల్ల నాకు రిజర్వేషన్లు ఉండవు, నాకు పదవులు ఉండవు, ఎక్కడైనా చట్టసభల్లో ఏదైనా పదవులు పొందాలన్నా వాడికి ఆర్థిక సామర్థ్యం ఉండదు, ఎవరు ముందుకు రానివ్వరు. వచ్చిన 10 మందిలో ఎక్కడన్నా బ్రాహ్మణుడు కనిపిస్తే వాడొక బాపనుడు వచ్చాడు, ఇలా హేయంగా అశ్లీలంగా మాట్లాడుతూ ఉంటారు. నిన్నగాక మొన్న ఒక ఎస్సీ సెల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో అతనే ఒక పురోహితుడిని పిలిచి వేదాశీర్వచనం చేయమంటే
అతని ఆహ్వానం మేరకు వచ్చినటువంటి ఆ బ్రాహ్మణుడు శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అని నువ్వు నూరేళ్ల పాటు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని చెప్పి ఇంకా కొన్ని వేదమంత్రాలతో ఆశీర్వదిస్తే అది నీకు కఠోరంగా కనిపించిందా? అది పరుష పదాలుగా కనిపించిందా? అవి నీచమైన మాటలుగా కనిపించాయా? అవి చాలా అశ్లీలమైనటువంటి తిట్లుగా కనిపించాయా? నీకు తెలిసి కూడా బ్రాహ్మణుడు వచ్చాడు, అక్కడ వేదమంత్రాలు చదివాడన్న దుగ్ధతో, ఆ కోపంతో, ఆ రకమైనటువంటి కుళ్ళుతో నువ్వు కావాలని చెప్పి అతను మాట్లాడింది వేదమంత్రాలు, అతను మాట్లాడిన భాష తిట్టాడో అని చాలా పరుషమైన పదాలతో తిడుతూ అతను మాట్లాడితే బ్రాహ్మణ సమాజం అంతా బాధపడలేదా? ఇవాళ ఒక కౌన్సిలర్, వార్డు మెంబర్ స్థాయి నుంచి రాష్ట్రపతి దాకా బ్రాహ్మడు రావాలి, ఆశీర్వదించాలి అని కోరుకుంటారే, మరి వీళ్ళందరికీ ఆశీర్వదించే అన్ని కూడా పరుష పదాలా, అశ్లీల పదాలా, తిట్ల? మన దేవభాష సంస్కృతం అనుకున్నాం కదా, సనాతన ధర్మంలో సంస్కృతం అనేది ఒక మూలం కదా. ఇతర దేశాల్లో కూడా, ఇతర మతాలకు కూడా కొన్ని సంప్రదాయబద్ధంగా వచ్చే భాషలు ఉంటాయి కదా. ముస్లింలోనైనా క్రిస్టియన్లలోనైనా వారు ఒక గౌరవించే భాషను మాట్లాడుతూ ఉంటారు కదా. అలా మనకు అనాదిగా వేల లక్షల సంవత్సరాల నుంచి మన పురాణాలు, మన ఇతిహాసాలు, మన ఉపనిషత్తులు, మన దర్శనాలు, మన భాష్యాలు అన్ని సంస్కృతంలోనే కదా ఉన్నవి. ఇవాళ సనాతన ధర్మం అంటేనే సంస్కృతం కదా. ఒకనాడు కులాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా, అసలు కులాలు లేవు, వర్ణాలు, వృత్తిని బట్టి వర్ణమైంది, ఆ వర్ణాలను బట్టి ఒక విభజన జరిగింది. అలా అందరూ సంస్కృతమే కదా మాట్లాడింది, చాలా వరకు నేర్చుకున్నది. స్వాతంత్రం వచ్చే నాటి వరకు కూడా సంస్కృత భాషనే కదా ప్రాచుర్యంలో ఉంది. ఇవాళ మన వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, పురాణాలు కానీ అన్నీ కూడా మూలం సంస్కృతం నుంచే కదా మనం వాటికి భాష్యాలు చెప్పుకునేది. ప్రవచనకర్తలు కూడా ఆ మూల సంస్కృత గ్రంథాల నుంచే కదా సారాన్ని మనకు చెప్పేది. అంటే సంస్కృతం అంతా హైందవంలో ఉంది కదా. హైందవ జాతి మొత్తం సంస్కృతాన్ని గౌరవిస్తుంది కదా, గౌరవించాలి కదా. సంస్కృత భాష ఒక దేవ భాష, భగవంతుడితో సమానంగా మనం భావిస్తాం కదా. మనకున్న మూల గ్రంథమైనటువంటి భగవద్గీత కూడా ఇవాళ సంస్కృతంలోనే మనం ఆ శ్లోకాలు చదువుతాం కదా. అది మన మత గ్రంథం అని కూడా చెప్పుకుంటాం కదా. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే కదా మనకు ఆ భగవద్గీతను కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి ప్రబోధించింది. అది మన మూల గ్రంథం, మన హైందవ ధర్మ గ్రంథం, హైందవ మత గ్రంథం అనుకుంటాం కదా భగవద్గీతను. అలాంటి సంస్కృత శ్లోకాలు చదివితే మీరు హేళన చేస్తారా? హేళన చేస్తున్నప్పుడు ముసుముసి నవ్వులు నవ్వుతూ అతనికి వత్తాసు పలుకుతూ మిగతా వాళ్ళు కూడా అతన్ని సమర్థిస్తారా? ఇంకొక ఆయన అంటాడు, కంచె అయిలే అనుకుంటా, అసలు ఎవడైనా ఈ సమాజంలో సోమరిపోతున్నాడంటే ఒక బ్రాహ్మడే అని. సోమరిపోతా 8 ఏళ్ల ప్రాయంలోనే ఉపనయనం కాగానే ముద్దుపచ్చలారే ఆ చిన్నారి గారాబంతో పెంచాల్సిన పిల్లవాడిని గురుకులాలకు పంపించి, వేదాధ్యయనం కోసం పంపించి 8 ఏళ్ల నుంచి దాదాపు 16 ఏళ్ళు వచ్చేదాకా, వేదం మొత్తం నేర్చేదాకా కఠోరమైన నియమాలతో నిష్ఠగా అతను వేదం కంఠస్థం చేసి ఇంకా శాస్త్రాలు నేర్చుకునేదాకా పిల్లవాడిని బయటకు పంపించి, తల్లిదండ్రులు తెల్లవారుజాము నుంచి రాత్రి దాకా నియమనిష్టలతో జీవనం సాగిస్తూ ఒక సదాచార సంపన్నులుగా నిలబడితే ఉంటే వాళ్ళు నీకు సోమరిపోతులా? ఒక ఆలయంలో అర్చకుడు తెల్లవారుజామునే వచ్చి 4-5 గంటలకు వచ్చి ఆలయాన్ని శుభ్రం చేసుకుని అంతకు ముందు రోజు పూజ చేసిన ఆ విగ్రహాల యొక్క నిర్మాల్యాన్ని తొలగించి మళ్ళీ అర్చన, అభిషేకము, అర్చన, నిత్య ఉదయాస్తమాన సేవలు చేసి ఎప్పుడో ఒక కునుకు లేకుండా, క్షణం విశ్రాంతి లేకుండా ఎప్పుడు తింటాడో, ఎప్పుడు పడుకుంటాడో, ఎప్పుడు తన కుటుంబాలతో గడుపుతాడో లేకుండా తన సర్వం ఆ గర్భాలయము, ఆ దేవాలయమే తన జీవితం అనుకుంటున్నటువంటి బ్రాహ్మడు
నీకు సోమరిపోతా. సంస్కృతం నేర్చుకొని మొత్తం వైదిక సాహిత్యాన్ని మొత్తం చిన్నతనంలోనే నేర్చుకుని ఇవాళ వేద పండితులుగానో పురోహితులుగానో అర్చకులుగానో ఇంకా ఇతర వృత్తులు చేస్తున్న ఈ ధర్మాన్ని కొనసాగిస్తున్న వాళ్ళు నీకు సోమరిపోతుల్లాగా కనిపిస్తున్నారా? ఊర్లో ఎవరికి ఒకరు మరణించినా, ఒకరు జన్మించినా, ఒకరికి షష్ఠి పూర్తి అయినా, ఒకరికి ఇంకో ఉపనయనమైనా, ఇంకొకరి గృహప్రవేశమైనా, ఏ రకమైన పని ఉన్నా మొట్టమొదటి కావాల్సింది బ్రాహ్మడే కదా. బ్రాహ్మడు శుచిగా ఉన్న బ్రాహ్మడు మా ఇంటికి రావాలని కదా కోరుకునేది. బ్రాహ్మణుడు సదాచార సంపన్నుడుగా ఉండాలని కదా కోరుకునేది. బ్రాహ్మణుడు నియమనిష్టలతో ఉంటేనే మాకు మేలని కదా కోరుకునేది. అతని వేషధారణ కూడా బాగుండాలని కోరుకునేది కదా. ఇవాళ లక్షలు కొంతమంది అయితే కోట్ల దాకా వెచ్చిస్తూ ఆర్భాటాలతో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నా, బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చే వరకు బిచ్చమేసినట్టు దక్షిణ పడేసిన అతను ధర్మబద్ధంగా ఆ కార్యక్రమాన్ని ఆ క్రతువును పూర్తి చేసి బయటకు వస్తున్నా, బిక్కుమనుకుంటూ అతను ఏమనకుండా వచ్చేస్తున్నా అతను నీకు సోమరిపోతులా కనిపిస్తున్నాడా? 78 సంవత్సరాలుగా అఖిల భారత సర్వీసుల దగ్గర నుంచి అటెండర్ పోస్టుల దాకా ఎన్నెన్నో రాష్ట్ర సర్వీసులు, కేంద్ర సర్వీసుల్లో నాకు రిజర్వేషన్లు లేవు, నా ప్రతిభ ప్రకారమే నేను ఉద్యోగాలు పొందాలని చెప్పి 1000 మందిలో ఒక 10 మంది ఏ రిజర్వేషన్ లేకుండా అత్యధిక స్థానాల్లో మార్కులు సంపాదించి అత్యధికంగా ప్రతిభను కనబరిచి ఇవాళ అఖిల భారత సర్వీసుల్లో ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇంకా ఉన్నత స్థానాల్లో ఉండేటువంటి ఆ ఉద్యోగాలు పొందితే వాడి జీవితం అంతా కఠోరమైనటువంటి ధర్మనిష్టతో ఉద్యోగం చేస్తే అవినీతి అక్రమాలకు దూరంగా కేవలం ధర్మమే నా జీవనం అని చెప్పి అతను పనిచేస్తుంటే అతన్ని కూడా ఓర్వలేనితనం. సమాజంలో ఎవరైనా చక్కగా ధర్మాన్ని, ధర్మసారాన్ని, మొత్తం వాన్మయ గ్రంథాలను, సాహిత్యాన్ని, వేదాలను, ఉపనిషత్తులను మొత్తం నేర్చుకొని వృత్తి ఏదైనా ప్రవృత్తిగా ధర్మ ప్రచారం చేస్తుంటే ప్రవచనకర్తలుగా ధార్మికవేత్తలుగా ఉన్న వాళ్ళను ఇవాళ అవకాశం వస్తే తులనూడడం, కటిక దరిద్రంతో బతుకుతున్న సమాజంలో ధర్మాన్ని ప్రబోధం చేయడానికి, ధర్మాన్ని పరివ్యాప్తం చేయడానికి వాళ్ళ జీవితాలను అంకితం చేస్తుంటే వాళ్ళు ఏదో ఒక భూతత్వంలో పెట్టి ఈ మాట అన్నారు, అది కూడా వాళ్ళు కేమాత్రము సమాజాన్ని ఉద్దేశించి ఏదైనా మంచి మాటలు మాట్లాడితే దానికి పెడర్థాలు తీసుకొస్తారు, విపరీత అర్థాలు తీసుకొస్తారు. 78 ఏళ్లుగా ఈ సమాజం మొత్తం సర్వనాశనం అయిపోతుంది కదా, పాతాళానికి తొక్కేశారు కదా మీకు, ఇంకా మీకు కళ్ళు చల్లవడలేదా? ఇంకా సర్వనాశనం అయ్యేదాకా బ్రాహ్మడు ఇదేనా బతుకు? ఏం గుళ్ళల్లో ఇవాళ ధూపదీప నైవేద్యమని తెలంగాణ ప్రభుత్వం ఏదైతే 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆచరిస్తుందో, అమలు చేస్తుందో, ఒక 15,000 మంది ధూపదీప అర్చకులుంటే అందులో 60% మంది బ్రాహ్మణేతరులే ఉన్నారు. తెలుసుకోండి మీరు. వాళ్ళందరినీ మీరు ఇప్పుడు తిట్టడమేనా? మీరు 40% కూడా లేరు. ఇవాళ చాలా దేవాలయాల్లో కూడా బ్రాహ్మణేతరులే ఉన్నారు అర్చకులుగా. ఉన్న కొన్ని ఆలయాల్లో, కొన్ని ప్రధాన దేవాలయాల్లో ఆగమశాస్త్రానికి అనుగుణంగా, అక్కడి సంప్రదాయాలకు అనుగుణంగా, అక్కడి సంస్కృతికి అనుగుణంగా వారు ఎంతో కష్టపడి శ్రమించి నిష్ఠగా జీవనాన్ని సాగిస్తూ ఆలయాల్లో అర్చకులుగా ఉంటే అదొక్కటే వాళ్ళకు ఉపాధి. ఇంకా జీవితంలో, దేశంలో, సమాజంలో వేరే ఉపాధి లేదు. ఆ ఒక్క ఉపాధి కూడా ఉండొద్దు, వేరే కులాల వాళ్ళు ఉండాలి, వీళ్ళే ఉండాలా అంటారా? ఎస్, మందకృష్ణ మాదిగ గారు, మీరంటే చాలా గౌరవం. మీరు సామాజికవేత్తగా, మీ దళిత జనోద్ధరణగా మాదిక సామాజిక వర్గానికి ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించాలి, వాళ్ళకు హక్కులను కాపాడాలని మీరుకు వచ్చారు కదా. మీకు ఇతర కులాల్లో అంటే బ్రాహ్మణ జాతి చాలా అణగారి, మీ వర్గంలో ఉన్న వాళ్ళకన్నా హేయమైన స్థితిలో ఉంటే మీరు ఒక సామాజికవేత్తగా వీళ్ళ యొక్క దౌర్భాగ్యం మీకు కనిపించదా? మీ దైన్యస్థితి కనిపించదా?
మీరే ఇవాళ అర్చకులుగా బ్రాహ్మణులు ఎలా ఉంటారు? అది వాళ్ళ హక్కు అని అంటారా? ఇప్పటికే ఈ హక్కులను, ఈ వృత్తిని వదిలేసుకొని ఇక్కడ ఉద్యోగాలు రాక, విద్యలో రిజర్వేషన్ల వల్ల విద్యలో కూడా పోటీ పడలేక చాలామంది విదేశాలకు వెళ్ళిపోతున్నారు. కష్టపడి చదువుకునే మేధో సంపత్తి అంతా విదేశాలకు పయనమైపోతుంది. పూర్తిగా ఈ దేశమంతా కూడా రిజర్వేషన్ల వల్ల ఉద్యోగాలు వచ్చే వాళ్ళు మాత్రమే ఉంటూ ప్రతిభ గల వారికి స్థానమే లేదు అనేటువంటి మన రాజ్యాంగ స్ఫూర్తి వల్ల వీళ్ళు ఎంత నికృష్టమైన పరిస్థితిలో బయటకు వెళ్ళిపోతున్నారండి. ఒక పరిశ్రమ పెట్టుకునేవారు లేరు, ఒక కుటీర పరిశ్రమ చేసుకునేవాళ్ళు లేరు, ఇతర వృత్తిలో ఇంకేదో వ్యాపారం చేసే స్థితిలో లేరు, చాలా దైన్య స్థితిలో ఉన్నారు. ఇది మీకు కనిపించదా? ఎస్, మీరు ఇప్పుడు మొన్నటిదాకా మాదిగ రిజర్వేషన్ పోరాట ఉద్యమం చేశారు కదా, ఇప్పుడు మీరు కూడా వేద పాఠశాలలు పెట్టండి, మీరు కూడా అర్చకులను తయారు చేయండి. మేము వద్దన్నామా? మేము అడ్డుకున్నామా? మీరు అదే ఉద్యమం పెట్టుకోండి. ఎస్, మన భారతీయ సంస్కృతి, మన భారతీయ సనాతన ధర్మం ఏం చెప్పిందో, మన ధర్మాచార్యులు ఏం చెప్పారో ఆ విధంగా మీరు కూడా సదాచార సంపన్నులను తయారు చేయండి. తల్లిదండ్రులను నిష్ఠగా ఉండమనండి, వ్యసనాలకు దూరంగా ఉండమనండి, నియమనిష్టలుగా ఉండమనండి, అన్ని వేదాలు, ఉపనిషత్తులు, మంత్ర పాఠాలు అన్నీ నేర్పించండి. వద్దన్నామా? మేము అడ్డుకున్నామా? ఈ సమాజంలో మొత్తాన్ని మమ్మల్ని గెంటేసినప్పుడు ఇది మాత్రం బిక్కుబిక్కుమంటూ చేస్తామా? అంటే బ్రాహ్మడికి ఉన్న ఏకైక వృత్తి నుంచి కూడా వాడిని తురిచి పడేసి వాడిని ఇక్కడి నుంచి పంపించేసేయాలి. అప్పుడు మీ కళ్ళు చల్లబడతాయా? మీరు అంటున్నారే చాలా వాటికి బ్రాహ్మణులు కారణమని. మీరే కాదు, మీలాగా ఉండే చాలామంది, కొంతమంది మేధావులమని చెప్పుకునేవాళ్ళు ఈ శతాబ్దంలోనే ఒక 30-40 ఏళ్ల కింద జరిగింది చుండూరు, కారంచేడు, అక్కడ మరణకాండ జరిగిందే. దళితులను ఊచకోత కోసారని చెప్పామే. దేశంలో ఇంకా చాలా చోట్ల సంఘటనలు జరిగాయే. ఏ సామాజిక వర్గంలో జరిగిందండి? బ్రాహ్మణ అక్కడ వెళ్ళి చేసింది. అక్కడ దళితులను కానీ ఇంకెవరినైనా బ్రాహ్మణులు వెళ్ళి ఊచకోత కోసారా? దాడులు, అఘాయిత్యాలు చేసింది బ్రాహ్మడికి అంత ధైర్యం ఉంటుందా? వాళ్ళందరినీ వదిలిపెడతారు, వాళ్ళని ఎవరిని ఒక్క మాట అనరు. ఇవాళ ఊళ్ళల్లో, ఇవాళ కాదు, ఒక 40-30 ఏళ్ల నుంచి కూడా చూసుకోండి, ఎవరిది ఆధిపత్యం ఉంటుందండి? రాజకీయాల్లో ఎవరిది ఆధిపత్యం అండి? వ్యాపారంలో ఎవరిది ఆధిపత్యం అండి? ఇతర ముఖ్య ప్రభావశీల రంగాల్లో ఎవరిది ఆధిపత్యం? అన్నిట్లలో అధమ స్థాయిలోనే ఉంది కదా బ్రాహ్మడు. ఎందుకు బ్రాహ్మణుడి పడి ఏడవడం? అంటే ఈ దేశంలో వీళ్ళు ఉండాలి. ఎస్, అందరు బ్రాహ్మణులందరినీ కూడా మీరు ఒకేసారి, వెనకడ రాజులు, తురుష్కులు, చాలామంది రాజులు తలలు నరికేశారట. వేదాన్ని చదవద్దు అంటే వాళ్ళు వినకుండా వేద ధర్మమే ముఖ్యమనుకున్న వాళ్ళందరి తలలు సామూహికంగా నరికేశారట. సామూహికంగా వారిని సజీవ దహనం చేశారట, సజీవ సమాధి చేశారట, గుళ్ళకు గుళ్ళు కూల్చేశారు బ్రాహ్మణులను దృష్టిలో పెట్టుకొని. చాలామంది మహిళా స్త్రీలను అత్యాచారాలు చేసి వాళ్ళ భర్తల ముందే వాళ్ళను చాలా హింసించిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా సమాజానికి ఒక పీడగా, చీడగా అని మీరు వర్ణిస్తున్నారు కదా ఈ బ్రాహ్మడిని. ధర్మం కోసం పాటుపడే బ్రాహ్మడు మీకు ఒక చీడగా కనిపిస్తున్నారు కదా. ఎస్, బ్రాహ్మణ జాతి మొత్తాన్ని మీరు నరికేయండి కదా, అదొక్కటే కదా మీరు చేయాల్సింది. చేయండి. బ్రాహ్మణులు ఉండొద్దు అని చట్టసభల్లో మీదే కదా మెజారిటీ. చేయండి. బ్రాహ్మణులకు పౌరసత్వం ఇవ్వద్దు, బ్రాహ్మణులు శ్వాస పీల్చొద్దు, బ్రాహ్మణులు ఈ దేశంలో ఉండొద్దు, ఒక నిర్ణయం తీసేసుకోండి. సామూహికంగా వీళ్ళందరినీ చంపేయండి. ఎందుకు బతకాలి ఇంకా మేము? రిజర్వేషన్లు ఉండవు, మాకు చదువుకోవడానికి అవకాశాలు ఉండవు, బ్యాంకుల నుంచి రుణాలు రావు, ఏ సంక్షేమ పథకానికి మేము దూరము. పైగా బ్రాహ్మణ అనేటువంటి ఒక 3 పదాల అక్షరాల వల్ల, ఆ ట్యాగ్ వల్ల మా జీవితాలు సర్వనాశనం కావాలా? మీతో రోజు తిట్లు పడాలా? మీతో రోజు హేళనకు గురి కావాలా? మీతో రోజు దాడులకు గురి కావాలా? వేదం చదవద్దా? కఠోరమైన నియమాలతో మేము ఉండకూడదా? సదాచార సంపన్నులుగా ఉండకూడదా?
లోకా సమస్త సుఖినో భవంతు అని ఒక గ్రామంలో అందరూ బాగుండాలని మేము అనకూడదా? చూసాం కదా, ఒక 10 ఏళ్ల క్రితం ఇక్కడ బోడుప్పల్లో వీళ్ళంతా హైందవత్వం ఉన్నవాళ్ళు ఎవరు మాట్లాడరండి. హైందవ మతం గాక వేరే మతం గాక రెండూ కాకుండా ఉన్నవాళ్ళు ఉంటారు చూడు. అక్కడ ఒక శశిభూషణ శర్మ సోమయాజి అని ఒక వేద పాఠశాల నిర్వహిస్తుంటే ఏమన్నారు, అక్కడ వేదం కర్ణ కఠోరంగా ఉంది అని ఆ శశిభూషణ శర్మ సోమయాజి గారిని చాలా నానా దుర్భాషలు పరుష పదాలతో దూషించాడు. మన మాటల్లో చెప్పలేని వాటితో దూషిస్తే 1000 మందికి పైగా వేద పండితులు, అర్చకులు, పురోహితులు చాలా బాధాతప్త హృదయంతో అక్కడికి వెళ్ళి ఆయన ఇంటి ముందు నిరసన వ్యక్తం చేసిన సందర్భం మీకు గుర్తులేదా? నిన్నగాక మొన్న సామ్యలో అనేటువంటి ఒక శాసనసభ్యుడు ఒక బహిరంగ సభలో అందరి సాక్షిగా వాళ్ళ పార్టీ అధ్యక్షుడు, ఒక మంత్రి, ఇంకా చాలామంది పెద్దల సమక్షంలో వేద మంత్రాలను అశ్లీల పదాలుగా చిత్రీకరించి హేళన చేస్తే కళ్ళప్పగించి చూశారు. మీరెందుకు మాట్లాడలేదు? మీరు అదే ఇంకొక ధర్మం గురించో, ఏ ఖురాన్ గురించో, ఏ బైబిల్ గురించో అతను ఆ మాట అంటే ఏమనేవారండి? పోని ఇంకో కులం వారు ఆచరించే ఒక సంప్రదాయం గురించి మాట్లాడితే మీరు అలాగే ఊరుకునేవాళ్ళ? అంటే ఎందుకు పనికిరాని చేవదచ్చిన ఒక బ్రాహ్మణ జాతి ఉంది, వీళ్ళు బిక్కు బిక్కుమంటూ జీవనం సాగిస్తారు, వీళ్ళని ఏమైనా అనొచ్చు, మేము ఆ ఇష్టానుసారం అంటామనా? చేయండి, ఓ పని చేయండి. లేకుంటే ఈ భారతదేశంలో బ్రాహ్మణులందరూ మీరు మీ ఆస్తులు ఎదుర్కోండి, మీకు ఒక ప్రత్యేకమైన ప్రదేశం చూపిస్తాం, అక్కడ ఉండండి, మీకు ఈ రాజ్యాంగం ఉండదు, మీకు ఏ రకమైన ప్రయోజనాలు ఉండవు, ఏ రకమైన హక్కులు ఉండవు, మిమ్మల్ని ఒక పెద్ద జైలు లాగా ఒక కోట కూడా కట్టి ఆ మధ్యలోనే బతకంటారండి, పోనీ అక్కడనే బతుకుతాం. అత్యంత దౌర్భాగ్యంగా, అత్యంత దైన్యంగా ఇవాళ చెప్పుకోలేని విధంగా ఉంటే మీరు బ్రాహ్మణులు ఎదుబడి ఏడవడం ఎందుకండి? ఇవాళ హిందూ ధర్మం అని చాలా సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు సనాతన ధర్మం గురించి, భారతదేశంలో సజీవ వాహిని సనాతన ధర్మం, గంగా నది ప్రవాహం ఏ విధంగా సజీవ వాహినో హిందూ ధర్మం అలాంటిదంటారు. హిందూ ధర్మంలో మనం చెప్తున్న సనాతన ధర్మంలో, మన ఆర్ష సంస్కృతిలో ఆ సంస్కృతిని కాపాడుతున్నది ఎవరు? బ్రాహ్మణులు కాదా? వాళ్ళు అర్చకులుగానో పూజారులుగానో పండితులుగానో సంస్కృతం నేర్చుకొని వేదాలు అధ్యయనం చేసి పురాణాలు, ఉపనిషత్తులు, రుక్కులు, దర్శనాలు, సమస్త వేదాంత సాహిత్యాన్ని అవపోసన బట్టి వాళ్ళ జ్ఞానాన్ని అందిస్తుంటే వారు ఏ ప్రభుత్వ ప్రయోజనాలను ఆశించకుండా, ఏ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ఆశించకుండా ఆ ధర్మాన్ని కాపాడుతూ ఉంటే, ఆ ధర్మమే బ్రాహ్మణులకు ఒక ప్రతీకగా ఇవాళ ఉంటే, విదేశీయులందరూ కూడా ఈ ఒక్క బతికి బట్టగడుతున్న ఈ సనాతన ధర్మాన్ని కాపాడుతున్న ఈ జాతి లేకుంటే అసలు హిందూ ధర్మం ఉండదని తెల్లారితే వాళ్ళు మనకు వక్ర భాష్యాలు రాస్తూ, పుస్తకాలు రాస్తూ, బ్రాహ్మణులను నిందిస్తూ, లేని అన్ని చరిత్రలో బ్రాహ్మణులకు ఆపాదిస్తూ ఆరోపణలు చేస్తుంటే ఒక్కళ్ళు మాట్లాడరే సనాతన ధర్మం అనేవాళ్ళు? బ్రాహ్మణుడు లేకుంటే సనాతన ధర్మం పూర్తిగా నాశనమవుతుందని మీకు తెలిసి కూడా ఎందుకు నోరెళ్ళ పెడతారండి? ఎందుకు మాట్లాడారండి? సనాతన ధర్మం ఉండాలి కానీ సనాతన ధర్మాన్ని కాపాడే బ్రాహ్మణుడు ఉండకూడదు. సనాతన ధర్మం గురించి మాట్లాడతారు కానీ సనాతన ధర్మాన్ని కాపాడుతున్న బ్రాహ్మణ్యం ఏమన్నంటే మీ నోర్లు మూతపడతాయి, మీకు మూగవారైపోతారు మీరు. ఇదేం ధర్మం అండి? ఆ పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ బ్రాహ్మణ ప్రాతినిధ్యం ఎంత? చట్టసభలో బ్రాహ్మణుల సమస్యల గురించి చెప్పుకునే వాళ్ళు ఎవరు? బ్రాహ్మణులకు సంక్షేమం ప్రభుత్వం నుంచి అందుతున్న ఫలాలేంటి? ఘనపాఠీలు, క్రమపాఠీలు, సలక్షణ ఘనపాఠీలు శ్రౌతం అధ్యయనం చేస్తూ లోకం క్షేమం కోసం సోమయాగాలు చేస్తున్న వాళ్ళు, కఠోరమైన నియమ నిష్టలతో తుర్యాశ్రమం స్వీకారం చేసి సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఆశ్రమాలను ఏర్పాటు చేసి ధర్మ ప్రబోధం చేస్తున్న ధార్మిక సంస్థలు, వీళ్ళందరిలో ఎవరండి? ఈ బ్రాహ్మణ జాతి, ఈ సంస్కార జాతి మీకు శత్రువులు. సమాజం బ్రాహ్మణులను తిడుతున్న కృష్ణమాదిగ గారు లాంటి వారు కానీ, కంచె ఐలయ్య లాంటి వారు కానీ, కదిరి కృష్ణ గారు కానీ, కత్మి పద్మారావు గారు కానీ,
ఇంకొక ఆయన చనిపోయాడు, ఇవాళ తిట్టాడు, తెల్లవారే ఏదో ప్రమాదంలో చనిపోయాడు. ఇంకా అనాదిగా బ్రాహ్మణ వ్యతిరేక భావజాలంతో అటు యూనివర్సిటీల్లో కానీ ఇటు రాష్ట్రాల్లో కానీ తమిళనాడు లాంటి చోట్ల కానీ ఇంకా చాలా రాష్ట్రాల్లో తిడుతుంటే సమాజం కానీ రాజకీయ నాయకులు కానీ ఇతర పార్టీల వాళ్ళు కానీ ఇంకా రాజ్యాంగ కోవిదులు కానీ ఎందుకు మాట్లాడరు? బ్రాహ్మణ వృత్తి ఒక కులానికి సంబంధించిందా? ఒక అర్చకుడు తన కుటుంబం కోసం అర్చక వృత్తి చేస్తాడా? ఒక పురోహితుడు తన కుటుంబం కోసం పౌరోహిత్య వృత్తి చేస్తాడా? అన్ని కులాల వాళ్ళకి అన్ని వర్గాల వాళ్ళకి అతను పురోహితుడే కదా. అతను లేనిది ఒక పెళ్లి జరగదు కదా. అతను లేనిది ఏ శుభకార్యము జరగదుగా, ఏ అశుభకార్యం కూడా జరగదు కదా. అలాంటి వాడిని ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే, కొడుతుంటే, దాడులు చేస్తుంటే, హత్య చేస్తుంటే అది అతని వృత్తికి భద్రత కల్పించాలి, అతన్ని నిలబెట్టుకోవాలి. అతను లేకుంటే మన ధర్మం లేదు. ఇప్పటికే వేరే ధర్మం ఉన్నవాళ్ళు, విధర్మీయులు, పాషండ మతాల వాళ్ళు, శాంతి మతం అని చెప్పుకునే వాళ్ళు బ్రాహ్మణ జాతిని నాశనం చేస్తే హిందూ ధర్మం ఉండదని అలా నరికేసుకుంటూ వస్తున్నారే, వేళ్లను నరికేసుకుంటూ వస్తున్నారే బ్రాహ్మణ జాతిని, సంస్కార జాతిని. మీరు ఎందుకు మాట్లాడరండి? మన యొక్క ధర్మం మొత్తం సర్వనాశనం అయిపోద్దని మీరు తెలిసి కూడా ఎందుకు నోరు మూసుకొని అనుకుంటున్నారు? వాళ్ళని తిడుతుంటే నీకు నీ కార్యక్రమాలకు, శుభాశుభ కార్యక్రమాలకు నీ దగ్గరికి వచ్చి పనులు చేయాలి కానీ నీ బ్రాహ్మడిని, నీ పురోహితుడిని, నీ అర్చకుడిని, నీ వేద పండితుడిని తిడుతుంటే మాత్రం నువ్వు కూడా వారితో వంత పాడుతూ నాలుగు పరిహాసం ఆడుతూ వెళ్ళిపోతావా? ఎస్, మేము ఒక్కడే చెప్తున్నా, బ్రాహ్మణులను మొత్తం నరికి ఊచకోత చేసేయమని చెప్పి చట్టం తీసుకురండి. వద్దు, మీకు బ్రాహ్మణులు ఉండొద్దు. సనాతన ధర్మం ఉంటుందా, ఆర్ష ధర్మం ఉంటుందా, ఏది ఉంటుందా ఉండదా తర్వాత తీసేయండి, ఒక చట్టం తీసుకురండి. ఎందుకంటే మేము ఇంకా బిక్కుబిక్కుమంటూ ఈ అభద్రతా భావంలో బతకడము? మాకు రిజర్వేషన్లు వద్దు, మాకు ఏ సంక్షేమ ఫలాలు వద్దు. 78 ఏళ్ళుగా వీడికి ఏం లేకపోయినా దేశాలు పట్టుకొని మొత్తం వలస వెళ్తున్నా ఒక్కడు మాట్లాడేవాడు ఉండడు. ఇంకా ప్రైవేట్ సంస్థల్లో ఇవాళ ప్రతిభతో ఉద్యోగాలు పొందుతున్నా అక్కడ కూడా వాడికి ఉద్యోగాలు ఉండొద్దని ఓ లిస్టు చదువుతాడు. ఇక్కడ ఫలానా అధికారి ఎవరు, ఫలానా చోట ఇంకెవరు, వీడు ప్రతిభతో సంపాదించుకొని, నువ్వు రిజర్వేషన్లతో నువ్వు సంపాదించుకొని, ప్రతిభ గలవాడు ఉద్యోగాలు సంపాదించుకున్నా వాడి మీద ఏడుపే. ఎంతకాలం ఏడుపు, ఎంతకాలం తొక్కేయాలని చూడడం వీళ్ళను? ధర్మమా ఇది? ఎందుకు ఇది కావాలని చూస్తున్నారు? ఒక అర్చకుడి మీద దాడి జరిగితే ఒక్క సంఘీభావం తెలిపే నాదుడు లేడు. ఒక పురోహితుడిని తిడుతుంటే వాళ్ళకి రక్షణగా నిలిచేవాడు ఒక్కడు లేడు. పోలీస్ స్టేషన్కి దరఖాస్తు ఇస్తే తీసుకునే పోలీస్ అధికారి లేడు. ఎస్సీ ఎస్టీ హక్కుల చట్టం ఎట్లా ఉంది? మహిళలకు తమ రక్షణ చట్టాలు ఎట్లా ఉన్నాయి? బ్రాహ్మడు సమాజం కోసం పనిచేస్తున్నప్పుడు, సమాజం అంతా బాగుండాలని పనిచేస్తున్నప్పుడు, లోకా సమస్త సుఖినో భవంతు అని తన కుటుంబము, పిల్లలు, భార్య కన్నా తన సమాజమే ముఖ్యమనుకొని చాలా ధర్మనిష్టగా బతుకుతున్నప్పుడు, ఆ ధర్మనిష్టలో భాగంగా పౌరోహిత్యమైన, అర్చకత్వమైన, వేద పండితుడిగా తమ విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తుంటే ఎవడైనా దాడులు చేసినప్పుడు ఈ ధర్మం మీద దాడి కదా? అలాంటప్పుడు అతని యొక్క వృత్తి ధర్మాన్ని రక్షించే ఒక రక్షణ చట్టం అవసరం లేదా? ఎన్ని దాడులు జరిగినా బిక్కుబిక్కుమంటూ నోరు మూసుకుని ఊరుకుంటున్నాము. 4 రోజులు అరుస్తాము, ఓ ధర్నా చేసే దమ్ము కూడా మాకు ఉండదు. ఎందుకంటే మాకు ఎవడు సమాజం నుంచి సహకారం ఉండదు. మిగతా వాళ్ళకు భయపడొస్తారు కానీ బ్రాహ్మణికరంగానే ఎవడు రాడు, ఎవడు మాట్లాడు. ఒక సంఘం పెడితే ఆ సంఘం ఎట్లా నాశనం చేయాలని చూస్తారు. ఎక్కడైనా ప్రజాదరణ ఉంటే వాడి బాపనుడు పెత్తనమేంద్ర అక్కడ. ఇది నేను అన్ని పార్టీలు చెప్తున్నది, భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, చివరికి కమ్యూనిస్టులు కానీ, విప్లవోద్యమాలు ఉన్నటువంటి మావోయిస్టు లాంటి పార్టీలు కూడా బ్రాహ్మణంటే అణిచివేయాలి, వాడిని ఏదో చేయాలి. అంటే తెలివి ఉన్నవాడు వాడి ముద్ర ఉండకూడదు. తెలివి లేని వాళ్ళంతా తెలివి ఉన్నవాడిని నాశనం చేయాలని చూడడం, ఒక ప్రతిభను నాశనం చేయాలని చూడడం, ఒక సమర్థతను నాశనం చేయాలని చూడడం, ఇదా పద్ధతి. దీనికి పరాకాష్ట నువ్వు ఆలయాల్లో ఉన్న ఒక్క వృత్తి, వాడికి ఎంతో పొట్టను గడుపుకునే ఆ వృత్తి కూడా ఊరికే రాలేదు. వాళ్ళ తాత ముత్తాతల నుంచి సమాజానికి దూరమై కఠోర నియమ నిష్టలతో ఒక సంప్రదాయాన్ని అలవర్చుకుంటూ వస్తున్నారు.
ఆగమ శాస్త్రాలు, వేదశాస్త్రం, ధర్మం వాళ్ళు మొత్తము అలవర్చుకొని బతుకుతూ ఉన్నారు. అలా తాత ముత్తాతుల నుంచి వచ్చిన సంప్రదాయం ప్రకారం ఒక కర్మేష్ఠిగా తెల్లవారుజామున 4 గంటలకు లేచి చన్నీళ్ళ స్నానం చేసి అనుష్ఠానం చేసుకొని దేవతార్చన విధులు పూర్తి చేసుకొని అనేకమైనటువంటి వ్యసనాలకు దూరమై ఎక్కడికి వెళ్ళినా ఒక మంచినీళ్ళు మాత్రమే తాగి ఉంటూ మొత్తం ఆలయాల్లో అర్చన పౌరోహిత్యానికి వెళితే కూడా అంతవరకు ఆ యజమాని సంతృప్తిపరిచి వైదిక తన కార్యకలాపాలన్నీ పూర్తి చేసి సలక్షణంగా ఇచ్చేసి అంతవరకే కదా అతను పరిమితమయ్యేది. అతని ఇవాళ తిడుతూ ఉంటే ఆ వృత్తి కూడా ఉండొద్దు అని ఒక సభాముఖంగా ఎవ్వరి అన్ని కులాలను వదిలేసి బ్రాహ్మణ జాతి మీద పడుతుంటే వీడు బతికేం కావాలండి? వీడు చావాలా? చంపేయండి. అన్ని ఆలయాలు మీరే స్వాధీనం చేసుకోండి. మేము మా ఇల్లునే మందిరంగా మార్చుకుంటాం. ప్రతి ఇల్లు ఎట్లయినా ప్రతి ఇంట్లో బ్రాహ్మణ ఇంట్లో ఒక పూజా గది ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంటే కోమా స్థితిలో ఉన్నవాడు కూడా అనారోగ్యంగా ఉన్నవాడు కూడా మానసికంగానైనా అనుష్ఠానం చేసుకుంటూ ఉంటాడు. తన ధర్మాన్ని వదిలిపెట్టాడు, తన ఆచారాలను వదిలిపెట్టాడు, ధర్మబద్ధంగానే జీవిస్తాడు. ఇల్లే ఆలయంగా మార్చుకుంటాం. మేము మా ఇంట్లోనే మేము దేవుణ్ణి పూజ చేసుకుంటాము. మా హృదయమే ఒక మందిరంగా మార్చుకుంటాము. చేసేసుకోండి. ఆనాడు ఒక 1000 ఏళ్ల కింద 2 ఏళ్ల క్రితం తురుష్కులు బ్రాహ్మణులను ఏ విధంగా నాశనం చేశారో, తర్వాత వచ్చినటువంటి క్రైస్తవులు హిందూ సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ ఏ విధంగా నాశనం చేశారో మీరు కూడా అలాగే చేయండి. మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి, లేకుంటే నేను చెప్పినట్టు ప్రత్యేకంగా ఓ ప్రాంతం పెట్టి ఆ ప్రాంతంలో వదిలేయండి. మీ సమాజానికి మేము అడ్డు అనిపిస్తే ఎందుకండి? ప్రజాస్వామ్య దేశంలో మా హక్కులు లేకుండా మాకు అవకాశాలు లేకుండా ఏ ప్రభుత్వ ఫలాలు అందకుండా ఎంతకాలం మా మీద ఈ పెత్తనం చేస్తారు? ఎంతకాలం దాడి చేస్తారు? ఎంతకాలం తులనాడుతుంటారు మమ్మల్ని? ఓ అర్చకుడి యొక్క బాధ తెలియదు మీకు, ఒక పురోహితుడి బాధ తెలియదు, ఒక పండితుడి బాధ తెలియదు. చాలా తప్పు. మందకృష్ణ మాదిగ గారు మీరు బ్రాహ్మణులు అలా అనడం. మీరు ఒక సామాజికవేత్త. మీకు మేము ప్రతి చోట మీ యొక్క లక్ష్యం, మీ ఉద్యమం నెరవేరాలని మేము కోరిన వాళ్ళం. వికలాంగుల గురించి మీరు పాటుపడ్డప్పుడు మీ వెనకాల నిలబడ్డాం. మేము ఒక గొప్పనైన ఉదాత్తమైన లక్ష్యంతో, సామాజిక లక్ష్యంతో ఒక సమాజోద్ధరణకు ఉన్నారనుకున్నాం. మీరు బ్రాహ్మణ మీద పడడం ఏంటండి? బ్రాహ్మణ ఆలయాల్లో పూజ చేయడం ఏంటండి? మాకున్న వృత్తిని నాశనం చేయడం. మీరు ఒక మానవతావాదిగా, ఒక సామాజికవేత్తగా తగునా మీకు ఇది? పోనీ మాకు ఓ పని చేయండి, మొత్తం మీరే ఆలయాలు తీసుకోండి. భారత రాజ్యాంగం 78 ఏళ్ళుగా మాకు ఏ హక్కులైతే లేవో ఆ హక్కులు కల్పించండి. మొత్తం రిజర్వేషన్లు, మీరు అనుభవిస్తున్న రిజర్వేషన్లు మాకు కూడా వచ్చేటట్టు చేయండి. రాజ్యాంగంలో పోరాటం చేయండి మా పక్షాన. బ్రాహ్మణులు మాత్రమే ఆలయాల్లో అర్చకులు కాదు, ఊళ్ళల్లో పౌరోహితులు కాదు. వేదాన్ని ఎవరైనా చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. మా నుంచి ఆనాడు లేదు, ఈనాడు లేదు, ఏనాడు ఉండదు. ఆలయాల్లో ఎవరైనా అర్చన చేసుకొనివ్వండి. మాకు కూడా మీకు వస్తున్న రిజర్వేషన్లు ఇప్పించండి. మా తరఫున మీరే ఉద్యమం చేయండి. నిన్న మీరు అన్నారు కదా, స్వాగతిస్తున్నాం. మా తరఫున రిజర్వేషన్ల కోసం మీరే పోరాడండి. మాకు మిగతా ఇప్పుడు మీరు ఏదైతే సామాజికంగా చాలా దిగువ స్థాయిన ఉన్న వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారో అంతకన్నా దిగజారి వాళ్ళ బ్రాహ్మణ జాతి ఉంది కదా, వీళ్ళకు కూడా ఆ ఫలితాలు అందేటట్టు చేయండి, పోరాడండి. మాకు కూడా అన్ని ఫలాలు అందాలి, సంక్షేమ ఫలాలు, అన్ని రిజర్వేషన్లు రావాలి, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం రావాలి, చట్టసభల్లో మాకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి, మైనారిటీ హోదా ఇవ్వాలి చాలా చోట్ల. ఇవన్నిటి గురించి మా కోసం పోరాడండి. అది ఎన్నడూ మాట్లాడరు, అది ఎవ్వరికీ రాదు. ఒక్కటి హిందూ ధర్మం నాశనం అవ్వాలి, హిందూ ధర్మాన్ని కాపాడుతున్న బ్రాహ్మణులు పోవాలి. బ్రాహ్మణులను బాపనవడా ఇంకో వేరే విధంగా ఓ పిలకలు ఉంటే ఇప్పుడు చాలామంది పిలకలు అవమానం చేస్తున్నారని చెప్పి పిలకలు కట్ చేస్తూ లేకుండా వెళుతున్నారు. భస్వపురేకలు పెట్టుకున్నా, నామాలు పెట్టుకున్నా, ఇంకా తిలకం పెట్టుకున్నా చాలా అవమానంగా చూస్తున్నారు. అది స్త్రీలైనా పురుషులైనా చాలా అవమానంతో దాన్నిటికీ దూరం అయిపోతుంది బ్రాహ్మణ జాతి. వాళ్ళ చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు, వాళ్ళు ఎక్కడ అవమానం చేస్తున్నారా అని చెప్పి. ఆహార్యంలో కూడా పంచ వేసుకొని వస్తే నలుగురిలో చాలా హేళనగా చూడడం. ఎటుపోతున్నాం మనం? ఇదే సామాజికోద్యమమా?
ఒక ధర్మాన్ని నిలబెట్టే జాతిని తిట్టడం సామాజికోద్యమం అనుకుంటున్నారా మీరు? దయచేసి సమాజంలో అన్ని కులాల వాళ్ళు ఆలోచించాలి. బ్రాహ్మడు ఏనాడు సమాజంలో ఒకళ్ళకు ఇబ్బంది కలగాలను, ఇబ్బంది పెట్టాలను, ఇంకొకళ్ళకు అన్యాయం జరగాలను యుగ యుగాలుగా ఏనాడు చేయలేదు. బ్రాహ్మడు వాళ్ళ ఏ అర్చన చేస్తున్నాడో, ఏ భగవంతుని రూపంగా చూస్తున్నారో అందరూ బ్రాహ్మడు కాదు. ఏ ఋషులకైతే ఆ ఋషి వారసత్వాన్ని పొందారో ఆ ఋషుల్లో చాలామంది బ్రాహ్మణులు కూడా కాదు. బ్రాహ్మడికి ధర్మమే ముఖ్యము. ధర్మాన్ని ఆనాటి నుంచి ఈనాడు దాకా ఎవరు ప్రబోధించారో వాళ్ళనే ఇవాళ దేవతలుగాను, ఋషులుగాను, మహాత్ములుగాను, ఆచార్యులుగాను కొలుస్తూ ఉన్నాడు. ఆ పరంపరను, ఆ గురు సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడు తప్ప తనకు తానంటూ ఏనాడు చేసుకోలేదండి. తెలుసుకోండి మీరు చరిత్రను. చాలా ఆవేదనతో, ఉద్వేగంతో మా బ్రాహ్మణ జాతి గురించి మాట్లాడే దిక్కే లేదు కదా. నిన్న ఆయన మాట్లాడితే ఒక్క చట్టసభల్లో ఉండే ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ముఖ్యమంత్రి, ఒక్క గవర్నర్, ఒక్క శాసనసభ్యుడు, శాసన మండలి సభ్యుడు, పార్లమెంటు సభ్యుడు ఒక్కడు మాట్లాడా? మందకృష్ణ మాదిగ గారు, మనం బ్రాహ్మణులు ఏంది, మనం ఏ శుభకార్యాలు చేసుకోము. వాళ్ళు ఊళ్ళో ఒక అర్చకుడు ఉంటే ఒక పెద్ద దిక్కు ఆ గ్రామానికి, ఒక పురోహితుడు ఉంటే పురహితాన్ని కోరేవాడు, అతన్ని అనకూడదు అని ఒక్కడు మాట్లాడరా? మాట రాదా మీకు? మీకు మద్దతు రాదా? వాళ్ళకి ఏ రిజర్వేషన్లు ఇవ్వమని అడుగుతలేం కదా మనము. వాళ్ళకి ఎన్ని నిధులు ఇవ్వమని అడగట్లేదు కదా. వాళ్లకు ఫలానా సంక్షేమ ఫలాలు అందాలని అనట్లేదా? కనీసం వాళ్ళని తిడుతున్న వాళ్ళని కూడా తిట్టకుండా నిరోధించలేమా అనే ప్రశ్న మీలో ఎందుకు రావట్లేదు? చేతులు జోడించి సమాజాన్ని ప్రార్థిస్తున్నా నేను, బ్రాహ్మణ్ణి టార్గెట్ చేయకండి. ఇప్పటికే నాశనమై దైన్య స్థితిలో ఉన్నారు. మేధావులు చదువుకున్న వాళ్ళంతా విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇంకా ఈ జాతి మిగులదు, వేద ధర్మం ఉండదు, సనాతన ధర్మం ఉండదు. సనాతన ధర్మం అని గగ్గోలు అరిచి కేకలు పెట్టే పెద్దలారా, బ్రాహ్మణ జాతి నాశనం చేసిన నాడు, బ్రాహ్మణ ద్వేషాన్ని పెంచుకున్న నాడు, బ్రాహ్మణంల పట్ల కుళ్ళు కుతంత్రాలు చేస్తున్న ఇది పెట్టరేగిపోతున్న నాడు సనాతన ధర్మమే సర్వనాశనం అయిపోతుంది. అది గుర్తెరగండి. అలాంటి అన్నవాళ్లకు జ్ఞానోదయం కలిగించండి. నేనేం ప్రార్థన చేస్తూ ఉన్నా, వాళ్ళకు సద్బుద్ధి కలగాలని చూస్తున్నా, సదాలోచన కలగాలని చూస్తున్నా, చరిత్ర తెలుసుకోవాలని చెప్తున్నా, బ్రాహ్మణుల దైన్య స్థితిని అర్థం చేసుకోవాలని చెప్తున్న వాళ్ళని. ప్రార్థన తప్ప నేను ఎవరిని నిందించట్లా. దయచేసి అర్థం చేసుకోండి. బ్రాహ్మణులను సర్వనాశనం చేశారు, ఇక చెయ్యకండి. తొక్కి పడేశారు, ఇంకా తొక్కి పడేయకండి. ఈ కుట్రలు మా మీద చేయకండి. బతకనివ్వండి. కనీసం ఈ దేశంలో ఒక పౌరులుగా బతకనివ్వండి. రాజ్యాంగం ఇచ్చిన మాకున్న ప్రాథమిక హక్కులతో బతికే అవకాశం ఇవ్వండి. మమ్మల్ని నాశనం చేయకండి, తొక్కేయకండి. మా జాతి పూర్తిగా నిర్వీర్యం అవడానికి చూడకండి అని సవినయంగా ప్రార్థిస్తూ, సమాజంలో ఉండే ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకుంటారని, మందకృష్ణ మాదిగ లాంటి అన్నగారు, సామాజికవేత్తలు ఇలాంటి ఆలోచనలు చేయరని, ఇక ముందు ఎవరిని ద్వారా చేయించరని, అందుకు సమాజమంతా ఇలా మాట్లాడే వాళ్ళ పట్ల తగిన విధంగా ప్రతిస్పందిస్తారని కోరుకుంటూ, మాకు కనీసం బతకనివ్వండి అని కోరుతూ సెలవు. లోకా సమస్తా సుఖినో భవంతు.